మా చెల్లిని హాస్టల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను అత్తమ్మ మామయ్య కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా అమ్మమ్మకి అసలు హెల్త్ బాగాలేదు. మా తాతయ్య ఎలక్షన్స్ లో పోటీ చేస్తుండు. ఆ టెన్షన్ తో షుగర్ బీపీ ఎక్కువైపోయింది. మా అమ్మమ్మ చాలా యాక్టివ్ ఉంటది, అది మీ అందరికీ తెలుసు. ఈ పొజిషన్ లో చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. తినే టైం లేకుండే చాలా హడావిడిగా వచ్చేసినాం. ఎందుకంటే అమ్మమ్మ దగ్గర ఎవరు లేరని. ఇక్కడ అత్తమ్మ అమ్మమ్మకి టాబ్లెట్ వేస్తుంది. గంటకి టాబ్లెట్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా వాటర్ బాటిల్ అయితే నింపుకొని వచ్చినాం. డాక్టర్లు వస్తూనే ఉన్నారు, ఇంకా అమ్మమ్మని చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకో టాబ్లెట్. ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి. మాకైతే మామూలు టెన్షన్ కాలేదు, ఎందుకంటే అక్కడ నేను అత్తమ్మనే ఉన్నాం కాబట్టి. గంటకి ఇంజెక్షన్ ఇస్తూనే ఉన్నారు. చాలా బాధేసింది నాకైతే అమ్మమ్మని ఈ పొజిషన్ లో చూసి. అలా కాసేపు అమ్మమ్మతో కబుర్లు చెప్పుకున్న తర్వాత అమ్మమ్మని పండబెట్టేసి ఇంకా నేను అత్తమ్మ కలిసి పడుకుందాం అనుకున్నాం. ఏమైందో మీరే చూడండి. మధ్య నైట్ సెలైన్ బాటిల్ అయిపోతే ఇంకా మేమైతే మెడికల్ స్టోర్ కి వెళ్తున్నాం ఇంజెక్షన్ అండ్ సెలైన్ బాటిల్స్ తీసుకోవడానికి. నైట్ మొత్తం మెడికల్ స్టోర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మా అత్తమ్మ అయితే ఒక చిన్న పిల్లలా చూసుకుంది మా అమ్మమ్మని.